హలో గాయస్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా మే 12న. అయితే దీని గురించి చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత రీసెంట్గా మనకి రవిశాస్త్రి కూడా మాట్లాడాడు. సో నేను చాలా కన్విన్స్ చేయాలి అనుకున్నానని చెప్పేసి. అయితే మరి దీని తర్వాత మనకి మాజీ ఇండియన్ బ్యాటింగ్ కోచ్ అయిన సంజయ్ బంగర్ సో ఎప్పుడైతే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడో సో దాని తర్వాత విరాట్ కోహ్లీని కన్విన్స్ చేద్దామని చెప్పేసి వెళ్ళాడంట. సో వెళ్తే అప్పటికే నేను సరే ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాను. సో దీని మీద నేను నమ్మకంగా ఉన్నాను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకోకూడదు అనుకుంటున్నాను అని చెప్పేసి సంజయ్ బంగర్తో చెప్పినట్టు. సో మరి సంజయ్ బంగర్ అయితే రీసెంట్గా సో దాని గురించి మాట్లాడటం జరిగింది. సో ఏదైనా సరే మరి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనేది ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఓవరాల్ ఇండియన్ ఫ్యాన్స్కి కూడా ఇది తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 123 టెస్ట్ మ్యాచెస్ ఆడితే సో దాంట్లో 9230 రన్స్ చేశాడు. సో దాంట్లో కూడా 30 50s ఉన్నాయి, 31 50s ఉన్నాయి, 30 సెంచరీస్ కొట్టాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఇండియన్ టీం మీద అనేది. సో అయితే ఓవరాల్గా మనకి మరి టెస్ట్ కెప్టెన్లో చూసుకుంటే ఇప్పటి వరకు ఎంతోమంది టెస్ట్ కెప్టెన్లు వచ్చారు. సో వాళ్ళందరిలో చూసుకుంటే మోస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. సో రేపు మరి ఇంగ్లాండ్ సిరీస్కి ఖచ్చితంగా అతని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరమైంది. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వడం అనేది కూడా సో ఇది కొంచెం టఫ్ కాల్ అనే చెప్పాలా. సో ఏదేమైనా సరే మరి సంజయ్ బంగర్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.